నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం చెప్పాడ పంచాయతీ ఈ యొక్క సిటీనగర్ గ్రామం దగ్గర అయితే ఉన్నాము. నిన్న సాయంత్రం ఒక యువకుడు వసంత్ కుమార్ 18 సంవత్సరాల ఫ్యాన్ కూరేసుకొని చనిపోవడం జరిగింది. తల్లిదండ్రులు ఇద్దరికీ అయితే కనుక పుత్రశోకాన్ని అయితే మిగిల్చి వెళ్ళిపోయిన పరిస్థితి. నిజంగా తల్లిదండ్రులు ఇద్దరు, తండ్రి డివిస్లో ఉద్యోగం చేసుకుంటే తల్లి వచ్చేసి ఎన్ఆర్ఏ కాలేజీలో వర్క్ చేసుకుంటున్న పరిస్థితి. ఇద్దరు లేని సమయంలో కుమారుడు 18 ఏళ్ళ వయసు ఇంటికి వచ్చి ఫ్యాన్ కూరేసుకొని చనిపోవడం జరిగింది. మనం ప్రజెంట్ అయితే మనం చూడొచ్చు, మనం సిటీనగర్ ఏరియాలో అయితే ఉన్నాము. నిర్మానుష్యంగా స్థానికులంతా, ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళి వసంత్ కుమార్ కుటుంబాన్ని అయితే కనుక పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ శోక సందర్భంలో అయితే కనుక ఉన్నారు. అసలు ఇది ఎందుకు ఇలా జరిగింది, ఈ గ్రామంలో ఎలాంటివి జరగడం ఇదే మొదటిసారి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నచ్చివారు 5 గంటలకి చూసారు. డ్యూటీ నుంచి వచ్చారు, డ్యూటీ నుంచి వచ్చి చూసారు అంతే. తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తారు ఇద్దరు. తల్లిదండ్రులు నేరు డ్యూటీకి వెళ్ళిపోంటారు. ఆ తండ్రి వచ్చి తెలుపుతాండ్రు, నాని నాని అని పిలుస్తాండ్రు. పిల్లడు నేడు, పిల్లడు నేర్పితే ఎవరో మేనమామ ఎవరో ఇంటి చుట్టూ తిరిగి కిటికీ తీరితే కిటికీలో చూడబోతాడికి ఏలబడిపోయి ఉన్నాడట. అప్పుడు ముగ్గురు వెళ్ళి తలుపులు తన్ని తీసుకొచ్చారట. ఇలాంటి గ్రామంలో ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం. అలా చూసాము, పరిగెలెట్టాము అంతే. మాకేం తెలియదు, మేము ఇక్కడ ఉంటాం, అలా అక్కడ ఉంటారు. అది జరిగింది వాళ్ళు చూసారు, చెప్పారు అంతే. నీ పేరు? నా పేరు సునీల్ అన్న. సునీల్. సో ఏం జరిగింది అసలు, ఎప్పుడు తెలిసిన విషయం అయితే మొన్న సాయంత్రం 4 గంటలకి చనిపోయిందని తెలిసిందన్నయ్య. మేమైతే బయట ఉన్నాము. అసలు మామూలుగా వసంత్ కుమార్ ముందు నుంచి తెలిసి మీరు చూస్తుంటామన్న. ఆ అబ్బాయి కూడా మంచోడు అన్న, బాగానే చదువుతాడు, అన్నీ చేస్తాడు. మరి ఎందుకు ఇలా అయిందంటే తెలియదన్న మాకు కూడా. ఎప్పుడు బాధగా అయితే ఎప్పుడు కనిపించలేదు అన్న. ఎప్పుడు నవ్వుకుంటూ బాగా అందరితో కలిసి ఉండేవాడు. ఇంకా ఎప్పుడు ఎందుకు వెళ్ళి చేసాడు మాకు ఇదే ఊర్లో తిరుగుతున్నాడు. చాలా మంచోడు, పైగా అసలు బాధ ఉన్నట్టయితే ఎప్పుడు కనిపించలేదు మనోడు. అందరితోటి కూడా నవ్వుకుంటూ హాయ్ అన్న బాయ్ అన్న అనుకుంటూ ఉంటాడన్న. కానీ ఎందుకు అలా చేసుకున్నాడు అనేది ఎవరికి ఏం విషయం అయితే తెలియదు. మిస్టరీ. చూస్తే ప్రతి ఒక్కరు వెళ్ళి పరామర్శిస్తున్న పరిస్థితి. అసలు ఈ గ్రామంలో ఎలాంటిది జరగడం ఇది మొదటిసారి మా గ్రామంలో జరగడం. ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరితోటి నవ్వుతూ ఉంటాడు, బాగా చదువుకుంటాడు, కాలేజ్కి వెళ్తాడు, వస్తాడు. తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టాడు, యాక్టివ్గా ఉంటాడు. అది అదొక మిస్టరీగా మాకు ఉన్నదండి. చాలా బాధ అనిపిస్తుంది. కోలుకోలేకపోతున్నాం కూడా మేము కూడా అది జరగడం. వసంత్ కుమార్ ఫ్రెండ్స్ మీరు? అవును సార్. అసలు ఎప్పటి నుంచి వసంత్ కుమార్ తెలుసు మీకు? మాకు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి పుట్టాం, అన్నీ కలిసి ఉన్నాం సార్. సో ఎందుకు ఇలా చేసాడంటే ఏం చెప్తారు అసలు? అదే మాకు కూడా తెలుసు ఎందుకు అలా చేసుకున్నాడని. అసలు అబ్బాయికి అంత ధైర్యం కూడా ఉండదు చేసుకోవడం, కానీ మరి ఎందుకు చేసుకున్నాడు అబ్బాయికే తెలియాలి. ఏం చేస్తుంటాడు మామూలుగా? బాగా చదువుతాడు, డ్యాన్స్లకు వస్తాడు, డ్యాన్సులు చేస్తాం. డ్యాన్స్లో కూడా మేము అందరం బాగానే చదువుతాడు సార్. డ్యాన్స్ కూడా చేస్తాడు సార్. ఎలా ఉన్నాడు మామూలుగా ఇక్కడ గ్రామంలో? బాగానే ఉంటాడు, సంతతో సరదాగా ఉంటాడు, బాగానే ఉంటాడు, అందరితోటి క్లోజ్గా ఉంటాడు. బెస్ట్ ఫ్రెండ్స్ అబ్బాయికి? మా ముగ్గురు. మీ పేరు? అంటే హేమంత్ కుమార్. అసలు ఏం చెప్తాను నీ ఫ్రెండ్ గురించి? వసంత్ కుమార్ ఇన్ని రోజులు కలిసి తిరిగి ఈరోజు మీ మధ్య లేకుండా ఆడికి అలా చేసుకోవాలనిపించిందో నాకే ఇప్పుడు అర్థం అవుతుంది. ఆడికి అంత ధైర్యం కూడా లేదు. చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేడాడు. అలాంటిది అలా ఊరేసుకోవడం అనేది మా అన్న అది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు అలా చేసి. ఆడు చనిపోయిన మార్నింగ్ ఫోన్ చేశాడు, నేను కాలేజ్కి వెళ్తున్నాను ఉండిపోరా అనేసి అన్నాడు. నేను కాలేజ్ దగ్గరలో ఉన్నాను. ఇంకెందరు అలాగ సాయంత్రం వచ్చి మాట్లాడుతాను కదా, వాసు కూడా ఉన్నాడు కదా, ఇంటికాడ ఆడితో మాట్లాడు, ఇంటికాడ కదా ఉంటాడు, మీ ఇద్దరు ఉన్నాను, నేను వచ్చేదాన్ని సాయంత్రం. మరి సాయంత్రం వచ్చినప్పటికి అలాగే మధ్యాహ్నం కూడా ఫోన్ చేశాడు, కానీ నేను కాలేజ్లో ఉండడం వల్ల లిఫ్ట్ చేయడం కావాలి. మరి ఆ అబ్బాయి అలా చేసుకున్నాడు తినేసి నాతో ఉన్నాడు. ఏటి అవ్వలేదు అసలు లవ్ కూడా లేదు ఆ అబ్బాయికి.
ఏటి అవ్వలేదు. నార్మల్గా ఉన్నాడు, తినేసి వస్తాను అనుకుని ఇంటికి వెళ్ళాడంట. మళ్ళీ 1:30కి అంతకాలం మా డోర్ కూడా కొట్టాడంట, తీయలేదంట. కుమార్ స్నేహితులు చెప్పిన మాటలు ఏదైతే చురుగ్గా చదువులో కూడా బాగా చదువుతూ అన్నిట్లో ఉన్న వసంత్ కుమార్ ఈరోజు సడన్గా చనిపోవడం, వాళ్ళ మధ్య లేకపోవడం జీర్ణించుకునే పరిస్థితులు అయితే కనుక వసంత్ కుమార్ స్నేహితులు అయితే ఉన్నారు. అండ్ అలానే తల్లిదండ్రులు ఉన్నది పిల్లల యొక్క కష్టాలు తీర్చడానికి. ఎటువంటి కష్టమైనా తల్లిదండ్రులతో చెప్పుకుంటే తీరుతుంది. అటువంటి కష్టాన్ని చెప్పుకోకుండా ఇటువంటిది అంటే ఆ క్షణికావేశంతో ఎటువంటి పని చేయడం కూడా జీర్ణించుకోలేని పరిస్థితులు అయితే కనుక గ్రామస్తులు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.